తాజ్ మహల్ పేరు వినగానే ఓ ప్రేమికుని మధుర స్వప్నంగా, ప్రేమ బంధానికి, ప్రణయత్వానికి స్మారక స్మృతిగా నేటికి చరిత్రలో నిలిచిపోయింది. తరతరాలుగా దోపిడికి చిహ్నంగా, తడియారని కన్నీటి బొట్టుగా విప్లవ కవులు వర్ణించారు. రాజులు పోయినా, రాజ్యాలు గతించిన కాలచక్రంలో ఎందరో ప్రేమికులకు, కళాకారులకు, కవులకు నేటికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ పాలరాతి కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా, అమర ప్రేమకు చిహ్నంగా, అన్నిటికీ మించి అద్భుతమైన అందమైన కట్టడంగా చరిత్రలో ఖ్యాతి గడించింది తాజ్ మహల్. ఆగ్రాలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఇంజనీర్లు సృష్టించిన అద్భుతం. ఈ అద్భుత కట్టడమే తాజ్ మహల్. 400 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్ద కట్టడం ఒక అద్భుతం. ఇప్పుడు దాన్ని ప్రపంచంలోనే 7వ అద్భుతంగా పిలుస్తారు. దీన్ని కట్టడానికి 20,000 మందికి పైగా శ్రామికులు పనిచేశారు. ఈ కట్టడం కట్టడానికి పగలు రాత్రి దాదాపు 22 సంవత్సరముల పాటు శ్రామికులు తమ చెమటని, రక్తాన్ని ధారపోశారు. ఈ కట్టడంలో గల నైపుణ్యాలు ఆ రోజుల్లో మొఘల్ ఇంజనీర్లు సృష్టించిన ఆ అద్భుతాన్ని ఈ రోజు కూడా మన ఇంజనీర్లు పొగుడుతూ ఉంటారు. తాజ్ మహల్ కి 4 వైపులా ఉన్న స్తంభాలు బయట వైపు కొంచెం వంగినట్లు కనిపిస్తాయి. ఆ స్తంభాలను అలా బయటకు వంగినట్లు కట్టడానికి కారణం, అవి ఒకవేళ భూకంపాలు వస్తే అవి బయటకు పడిపోతాయి. దానితో తాజ్ మహల్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాజ్ మహల్ కి చిన్న మచ్చ కూడా ఉండకూడదని అప్పుడు కట్టిన ఇంజనీర్లు భావించారు. స్టీల్, కాంక్రీట్ లేని రోజుల్లో ఈ అద్భుతాన్ని, అలాగే పైన ఉన్న 40 మీటర్ల డోమ్ ని ఎలా నిర్మించారు, అసలు ఈ నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనే విషయాలతో పాటు తాజ్ మహల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. తాజ్ మహల్ ను నిర్మించాలనే ఆలోచన 1607లో, అంటే మొఘల్స్ పాలిస్తున్న కాలంలో సంయుక్తంగా ఉన్న ఇండియా, పాకిస్తాన్ లో మొదలైంది. మొఘల్ రాజవంశంలో అందరికన్నా చిన్నవాడైన కొడుకు షాబుద్దీన్ మహమ్మద్ ఖుర్రం. అతనే అక్బర్ మనమడు. ఇతనికి 15 సంవత్సరముల వయసు రాగానే ఆగ్రాలోని ఒక రాజమందిరంలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశారు. ఈ కొడుకు అంటే రాజుకు ఎంతో ఇష్టం. అందుకనే ప్రతి సంవత్సరం కొడుకు పుట్టిన రోజుకి వజ్ర వైడూర్యాలు కొడుకుకి అందజేసేవాడు. కొడుకు ఎంత బరువు ఉంటే అంత బంగారాన్ని అతనికి అందజేసేవాడు. కానీ ఈ పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఏదైనా విశిష్టమైంది ఇద్దామనుకున్నాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే తనకి ఇష్టమైన కొడుకుని తన స్నేహితుడు కూతురు ముంతాజ్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. వారి ఇద్దరికి మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అప్పుడు ఎవరికీ తెలియదు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుందని. తన కుమారుడు దాదాపు 10 సంవత్సరములు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. ఈ విజయాలు చూసి పొంగిపోయిన తండ్రి కొడుక్కి ఒక బిరుదు ఇస్తాడు. దాని పేరే షాజహాన్. దాని అర్థం ఏంటంటే ప్రపంచానికే రాజు అని. షాజహాన్ కి 6 భార్యలు ఉండేవారు. వారందరూ ఒక రాజమందిరంలో ఉండేవారు. వారందరిలోకి అమితంగా ముంతాజ్ ను ప్రేమించేవాడు. అందుకే తాను ఎక్కువ టైం ని ముంతాజ్ తోనే గడిపేవాడు. 4 సంవత్సరముల తర్వాత, అంటే 1621లో షాజహాన్ తండ్రి చనిపోతాడు. అప్పటికే రాజ్యంలో తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్న షాజహాన్ తండ్రి చనిపోయిన 7 సంవత్సరముల తర్వాత మహారాజుగా బాధ్యతలను స్వీకరించాడు. ఇండియా, పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇంకా కొన్ని ప్రదేశాలను కూడా షాజహాన్ పరిపాలించేవాడు. తన రాజ్యంలో ఏ సిచ్యువేషన్ ఏర్పడినా నిర్ణయాలన్నీ షాజహానే తీసుకునేవాడు. ముంతాజ్ వెనక ఉండి తన సలహాలను ఇచ్చేది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, సంతోషం ఎక్కువ రోజులు ఉండదని ఎవరికీ తెలియదు. షాజహాన్ రాజ్య బాధ్యతలు తీసుకుని 1 year అయిపోయింది. ఈ లోపల మొఘల్ సామ్రాజ్యానికి శత్రువులైన ఖాన్ జహాన్ లోడి నేతృత్వంలో సైన్యం మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేశారు. దాదాపు 2 సంవత్సరముల పాటు ఈ యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధంలో ఎట్టకేలకు షాజహాన్ పూర్తి విజయం సాధించాడు. ఈ యుద్ధం గెలిచిన సంతోషాన్ని ఆస్వాదించకుండానే షాజహాన్ కి ఒక చెడు వార్త వచ్చింది. తన ఇష్ట సఖి అయిన ముంతాజ్ తన 4వ సంతానాన్ని జన్మిస్తుండగా ఆమె పరిస్థితి విషమించింది. 1631 జూన్ 17న ముంతాజ్ చనిపోయింది. ఈ ప్రభావం షాజహాన్ మీద బాగా పడింది. షాజహాన్ లైఫ్ అనేది ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లిపోయింది. షాజహాన్ 8 రోజుల పాటు ఆహారం తీసుకోలేదని, 8 రోజులు ఆగకుండా ఏడ్చాడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముంతాజ్ చనిపోయే ముందు ఆఖరి కోరిక తన స్మారక చిహ్నం ఒక అందమైన ప్రదేశంలో ఉండాలని. భార్య కోరిక తీర్చడానికి తనకు మిగిలిన సమయాన్ని, తన దగ్గర ఉన్న ధనాన్ని వినియోగించాలని షాజహాన్ నిర్ణయించుకున్నాడు. 1632లో తాజ్ మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు. షాజహాన్ 20,000కు పైగా శ్రామికులను, శిల్పులను, వివిధ దేశాల నుండి వివిధ రకాల నైపుణ్యం గల వారిని ఒక దగ్గరకు చేర్చాడు. యమునా నది తీరాన ఈ తాజ్ మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు. కానీ ఈ భారీ నిర్మాణం అక్కడ కట్టడం ఇంపాసిబుల్. ఎందుకంటే నదీ తీరంలో భూమి చాలా మెత్తగా ఉంటుంది. పునాదులు తీస్తే నదీ తీరంలో ఉన్న నీళ్లు నిర్మాణానికి నష్టం చేస్తాయేమో అనే భయం. దానికి విరుగుడుగా అక్కడ ఇంజనీర్లు భూమి లోపల పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. ఈ సమస్య నుండి బయటపడటానికి ఈ గుంతల్ని రాళ్లతో నింపేశారు. దాని మీద రాళ్లతో కూడిన పెద్ద పెద్ద కలమ్స్ ను నిర్మించారు. ఈ వర్క్ మొత్తం సిస్టమేటిక్ గా జరుగుటకు వర్కర్స్ తో పాటు ఏనుగులను కూడా పెద్ద సంఖ్యలో యూజ్ చేశారు. ఈ ప్రయత్నం వర్కౌట్ అవడంతో మెతక
మెతక మట్టి మీద కూడా పునాదులు ఏర్పాటు చేశారు. ఇక దాని తర్వాత మిగిలింది అతిపెద్ద భారీ నిర్మాణం. ఆ నిర్మాణం ఎలా ఉండాలంటే ఇంతకు ముందు ఎవరు చూసి ఉండకూడదు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన ఐడియా షాజహాన్ తన పూర్వీకులు కట్టిన నిర్మాణాల నుంచి తీసుకున్నాడు. తాత కట్టిన నిర్మాణం నుండి, తండ్రి కట్టిన నిర్మాణం నుండి, తన మామ కట్టిన నిర్మాణం నుండి ఒక్కొక్క ఐడియా తీసుకున్నాడు. తర్వాత ఒక అందమైన అద్భుతమైన నిర్మాణం ముందుకు వచ్చింది. ఈ భారీ నిర్మాణానికి కావాల్సిన ఇటుకలను కోట్ల సంఖ్యలో తయారు చేశారు. ఆ రోజుల్లో ఆ పని అంత సులువు కాదు. ధనం కూడా చాలా ఖర్చయింది. చూస్తూ ఉండగానే షాజహాన్ ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. షాజహాన్ కి ఇవేమీ పట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్మాణం పూర్తి కావాల్సిందే అని పట్టుబట్టాడు. ఈ నిర్మాణానికి ఎంతమంది శ్రామికులను పెట్టారంటే ఆ చుట్టుప్రక్కల ఆహార కొరత ఏర్పడింది. ఆ చుట్టుప్రక్కల పండే ఆహారాన్ని మొత్తం షాజహాన్ వర్కర్స్ కోసం తెప్పించాడు. ఎట్టకేలకు ఆ భవన నిర్మాణం పూర్తయింది. ఇక మిగిలింది ఈ అద్భుత నిర్మాణానికి ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఇవ్వటం. ఆగ్రా నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ లోని మక్రాన్ నగరంలోని మార్బుల్ ని తెప్పించారు. ఈ మార్బుల్స్ అనేవి ప్రపంచంలోని అత్యంత విలువైన పాలరాయి. తాజ్ మహల్ కంప్లీట్ అయ్యే వరకు ఈ మార్బుల్స్ ని ఎవరు కొనకుండా నిషేధించారు. 1000 వేణుగులతో రాజస్థాన్ నుంచి పాలరాతిని ఆగ్రా రప్పించారు. తాజ్ మహల్ మీద ఉన్న గోపురం ఎంత పెద్దది అంటే మనం కంటితో చూస్తే ఏమీ అర్థం కాదు. ఈ డోమ్ నిర్మించడానికి కేవలం రాళ్లు మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో ఉన్న ఇంజనీర్ల పనితనాన్ని ఈ రోజుకి కూడా ప్రశంసిస్తారు. తాజ్ మహల్ ఫినిషింగ్ కోసం అత్యంత ఖరీదైన రాళ్లను వాడారు. రాళ్లను అందంగా డిజైన్ చేయడం, నిదానంగా మార్బుల్స్ ని చెక్కడం, ఆ తర్వాత ఈ అందమైన రాళ్ళని దానిలో పెట్టడం, ఈ సిస్టమ్ మొత్తం చాలా అద్భుతంగా కొనసాగింది. దీని నిర్మాణం అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. షిరా లెమన్ జ్యూస్ అనేది ఈ రాళ్లను అతికించడానికి వాడినట్లు రీసెర్చ్ లో తేలింది. ఇప్పుడు తాజ్ మహల్ రెనోవేషన్ కి కూడా ఇవే వాడుతున్నారు. తాజ్ మహల్ లో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది రోజులో 4 సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది. సన్ రైజెస్ ముందు బ్లాక్ షేడ్ ని, సన్సెట్ టైంలో లైట్ ఎల్లో పింక్ కలర్ ని కలిగి ఉంటుంది. అదే మధ్యాహ్నం పూట అయితే దాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నీలి ఆకాశంలో ముత్యం వలె మెరుస్తూ ఉంటుంది. 22 సంవత్సరముల తర్వాత అంటే 1654లో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. షాజహాన్ తన భార్య స్మృతిలో ప్రపంచంలోనే అత్యంత అందమైన నిర్మాణాన్ని చేయగలిగాడు. ఈ నిర్మాణానికి తాజ్ మహల్ అని పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం భార్య చనిపోయిన రోజున తాజ్ మహల్ ను చూస్తూ యమునా తీరంలో షాజహాన్ గడిపేవాడు. ప్రవేశ ద్వారం వద్ద అందమైన నగిషీల్ని చెక్కారు. మొత్తానికి ఈ అందమైన నిర్మాణాన్ని కంప్లీట్ చేయగలిగాడు షాజహాన్. కానీ ఎప్పుడైతే ఈ నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడో తన సామ్రాజ్యాన్ని పతనావస్థలోకి నెట్టేశాడు. 4 సంవత్సరముల తర్వాత అంటే 1658లో షాజహాన్ ముంతాజులకు పుట్టిన కొడుకు షాజహాన్ ని సింహాసనం నుండి దింపేసి తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.